జబర్దస్త్ నటి బర్త్డే వేడుకలు విశాఖలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకుల మధ్య కొట్లాటకి దారితీసిందన్న వార్తని సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. ఏదైతే జరిగినటువంటి గొడవకి సంబంధించినటువంటి వార్తని టచ్ చేసుకొచ్చింది. విశాఖపట్నంలో జరిగిన ఒక రేవు పార్టీలో తెలుగుదేశం పార్టీ నేతలు మహిళల విషయంలో కుమ్ములాటకు దిగారు. ఒక నాయకుడు మరో నాయకుడిని కత్తితో పొడిచారు. ఆనందపురం మండలం సౌంట్యాంకి సమీపంలోని హ్యాపీ నేచర్ రిసార్ట్స్లో జబర్దస్త్ ఫేమ్ నటి పుట్టినరోజు పేరుతో ఈ పార్టీ నిర్వహించారు. మంగళవారం రాత్రి ప్రారంభమైన ఈ పార్టీలో 70 మంది వరకు పాల్గొన్నట్టు తెలుస్తోంది. తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు రత్నకాంత్, టీడీపీ నేత బోండా రవికుమార్, పలువురు టీడీపీ టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, మహిళా నేతలు పాల్గొన్నట్టు సమాచారం. ప్రధానంగా గాజువాకకి చెందిన మహిళా నేతతో పాటు పలువురు మహిళలు వేడుకల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పార్టీలో 70 వరకు విదేశీ మద్యం సీసాలు వినియోగించినట్టు సమాచారం. మద్యం మత్తులో మహిళల విషయమై 2 వర్గాల మధ్య వివాదం తలెత్తింది. పరస్పరం దాడులకు దిగారు. బుధవారం తెల్లవారుజాము 4 గంటల సమయంలో అరకులో రిసార్ట్ నిర్వహిస్తున్న టీడీపీ నేత ముమ్మల వెంకట దినేష్ మరో నాయకుడు ఎర్రా చరణ్ తేజ్ కత్తితో పొడిచాడు. వెంకట దినేష్ని మరో నాయకుడు ఎర్రా చరణ్ తేజ్ కత్తితో పొడిచాడు. ఎడమ భుజం వెనక తీవ్ర గాయమైన దినేష్ విశాఖ విమ్స్కి తరలించారు. ప్రస్తుతం అతను అక్కడ చికిత్స పొందుతున్నాడు. తెల్లవారుజాము జరిగిన ఘటన మీద పోలీసులు బుధవారం సాయంత్రం వరకు స్పందించలేదు. అధికార పార్టీకి చెందిన వాళ్ళు ఈ రేవు పార్టీలో పాల్గొనడంతో ఘటనను చిన్నదిగా చూపించాలని 2 వర్గాల మధ్య రాజీ చేయాలని ప్రయత్నాలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. పొరపాటున కత్తి తగిలి గాయమైందని చెప్పి కేసు నమోదు కాకుండా చూసేందుకు పోలీసుల మీద ఒత్తిళ్లు వచ్చినట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే ఆసుపత్రిలో మెడికో లీగల్ కేసు ఎమ్మెల్సీగా నమోదు కావడంతో తప్పని పరిస్థితుల్లో ఆనందపురం పోలీసులు ఎర్రా చరణ్ తేజ్పై హత్యాయత్నం కేసు పెట్టారు. ప్రస్తుతం చరణ్ తేజ్ పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. మరొక ఘటన జరిగిన హ్యాపీ నేచర్ రిసార్ట్స్ టీడీపీకి చెందిన మధ్య శేఖర్దని తెలిసింది. ఘటనానంతరం రిసార్ట్స్ను మూసేశారు. పార్టీ గొడవ వివరాలు బయటికి రాకుండా సీసీ ఫుటేజ్ మాయం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేడుకలకు ఎలాంటి అనుమతులు తీసుకున్నారు, పార్టీలో మద్యం ఎలా అందుబాటులోకి వచ్చింది, పార్టీలో విదేశీ మద్యం వినియోగానికి అనుమతి తీసుకున్నారా, గొడవకు కారణం ఏంటి, ఘటనానంతరం ఎవరెవరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనే అంశాల మీద పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది అన్నటువంటిది రాసుకొచ్చారు.